సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీ శాసన మండలిలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఎండగడుతున్నారు. ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ అధికార పక్షానికి చుక్కలు చూపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మంత్రులు సమాధానం దాటవేస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్సీలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. తాజాగా శాసన మండలిలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై జరిగిన చర్చలో వైఎస్ఆర్సీపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో అధికార పార్టీ నేతలపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. మండలిలో కూటమి ప్రభుత్వ తీరుతో సభ నుంచి వాకౌట్ చేశారు. వ్యక్తిగతంగా మాట్లాడడం, తప్పుదో పట్టించడం లేదు, అమ్మని స్ట్రోక్ చేయడము ఈ సంప్రదాయం కాదు అధ్యక్ష. దీన్ని మేము పూర్తిగా ఏదైతే మంత్రి గారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా, మంత్రి గారి సమాధానం నిరసనగా వారు ఈ చేస్తున్న ఈ కార్యం ప్రవోక్ చేసిన దానికి తప్పుదో పట్టించి ప్రజలను తప్పుదో నిరసనగా సభను తప్పుదో నిరసనగా ఏదైతే రాష్ట్రంలో 17 కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థుల ద్వారా అవునిచ్చారికి వారికి వచ్చిన అవకాశాలని ఈ ప్రభుత్వం కావాల్సిన నేపథ్యంలో ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నారు. బాధ్యతతో వ్యవహరించవలసినటువంటి మంత్రులు వీధి పోరాటాలు చేసే విధంగా శాసన మండలిలో ప్రవర్తించడం అనేది చాలా చాలా దురదృష్టం. ఇవాళ కౌన్సిల్లో వచ్చినటువంటి ప్రశ్న రాష్ట్రంలో మెడికల్ కాలేజీల గురించి. సభ్యులు ప్రశ్నలు అడిగినప్పుడు సూటిగా సమాధానం చెప్పకుండా వీధి ఉపన్యాసాలు చేస్తూ గౌరవ మంత్రి గారు వ్యవహరించడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. ఒక విషయాన్ని మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొత్తం 12 మెడికల్ కాలేజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాలలో ఒక రాష్ట్రంలో ఒక 5 సంవత్సరాలలో 17 మెడికల్ కాలేజీలు ఇవ్వటం అనేది అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైందని కూడా గర్వంగా చెబుతాం మేము. ఇవాళ యాక్చువల్గా మేనిఫెస్టోలో ఏమిచ్చారు? కుటుంబానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఒక ఇయర్లో ఇస్తాము అని చెప్పారు. మరి చూస్తే ఇప్పుడు అక్టోబర్ 31 నుంచి మార్చ్ 31 వరకు అంటే 5 నెలల కాలంలో ఒక గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జూన్ 12వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ నుంచి మార్చి వరకు తీసుకుంటే 10 నెలలు. 10 నెలల్లో ఈ ఒక్క సిలిండరే వీళ్ళు ఇస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైంది. అంటే వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన విషయం మోసమని మనం భావించాలి. ఇండస్ట్రియల్ పాలసీ అనే ఇవాళ విజన్ డాక్యుమెంట్ మంత్రి గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చాలా వరకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీల గురించి క్లారిటీ ఇవ్వలేదు. ప్రైవేట్ పార్కుల్లో డెవలప్ చేస్తే, గవర్నమెంట్ డెవలప్ చేస్తే దానిలో రిజర్వేషన్ ఉందా లేదన్నది ఒక స్పెసిఫిక్ క్వశ్చన్. ప్రభుత్వ భూముల్లో మీరు ప్రైవేట్ పార్కులు డెవలప్ చేస్తే రిజర్వేషన్ ఉందా లేదా అన్న దానికి కప్పదాటుగా సరైన జవాబు చెప్పకుండా మంత్రి గారు తర్వాత మళ్ళీ ఇస్తా అని చెప్పిన క్లారిటీ. ఆ విషయంలో మేము ఎప్పుడు కూడా ఆయన వెనకాల వెంటాడి ఏదో రకంగా జవాబు తీసుకుని ప్రభుత్వంలో ఒకవేళ పాలసీ లేకపోతే మాత్రం గ్యారంటీగా రిజర్వేషన్స్ ప్రైవేటులో డెవలప్ చేస్తే, గవర్నమెంట్ ల్యాండ్లో ప్రైవేట్గా డెవలప్ చేస్తే దానిలో కూడా రిజర్వేషన్ వచ్చేటట్టుగా చేస్తామని వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తూ దీన్ని సాధిస్తామని కూడా హామీ ఇస్తున్నాం.